గారు ఐటీ చట్టాలు కానీ పోలీసు విచారణ వ్యవస్థను కానీ వాడికి కేవలం ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. ఇది మీరు చేస్తే కరెక్ట్, మేము చేస్తే తప్ప అన్నట్టుగా వస్తుంది. ముందుగా సతీష్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. శ్రీకాంత్ గారు మాట్లాడుతుంటే చాలా నవ్వు వస్తుంది, కామెడీగా ఉందండి. ఎందుకంటే ఆయన అసలు బూతుల గురించి, పర్సనల్ అబ్యూస్ గురించి మాట్లాడుతున్నాడు. అసలు ఎలా ఉందంటే దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుగా ఉంది. ఆయన వైసీపీ టైంలో అసలు ఎలాంటి కేసులు లేవంట. బీభత్సంగా టీడీపీ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అసలు ఆఫీస్ని బద్దలు కొట్టేసి హత్యాయత్నం చేస్తే వాళ్ళ మీదే కేసులు లేవు. నిజమే ఆయన చెప్పింది, 100%. హత్యాయత్నం చేసినా కూడా కేసులు లేవు, ఎలాంటి చర్యలు లేవు. వాళ్ళ టైంలో ఎవరిని అరెస్ట్ చేయలేదంట. నాయకుల మీద కేసులు కాదు, మామూలు కూడా మాట్లాడండి. శ్రీకాంత్ గారు మాట్లాడేది డిస్టర్బ్ చేయొద్దు. ఆయన టైంలో వైఎస్ఆర్సీపీ పార్టీ టైంలో అసలు ఎట్లా చెప్తున్నాడంటే అసలు సోషల్ మీడియాలో కేసులే లేవంట. ఎందుకు లేవు? ఆ రంగనాయకమ్మ గారిని ఏ రకంగా ఒక మహిళని చూడకుండా జస్ట్ వాట్సాప్ లో ఒక న్యూస్ షేర్ చేసినందుకే ఆవిడ జీవితాన్ని సిద్ధం చేశారు. ఆవిడ వ్యాపారాన్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రకాల హింస పెట్టారు, ఒక మహిళని కూడా చూడకుండా. ఒక జర్నలిస్ట్ ని అర్ధరాత్రి ఎత్తేసి ఆయన హత్యాయత్నం చేసుకునేదాకా వెళ్ళిపోయింది, ఆత్మహత్య చేసుకునేదాకా వెళ్ళిపోయింది పరిస్థితి. ఈ రకంగా సోషల్ మీడియాలో మా మీద ఎన్ని నోటీసులు వచ్చాయి, మా ఇళ్లకి ఎన్ని నోటీసులు వచ్చాయి, మాకు ఎన్ని థ్రెట్ కాల్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో మాట్లాడితే మీ ఆస్తులు జప్తు చేస్తామన్న చట్టం కూడా తెచ్చారు పెద్ద మనుషులు. వీళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు. అసలు వ్యక్తిగత హననం ఎక్కడి నుంచి మొదలైందండి? వైఎస్ఆర్సీపీ పార్టీ హయాం నుంచి. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి పదే విద్యార్థుల ముందు ఆ మహిళల్ని కారులతో పోలుస్తూ, జగన్మోహన్ రెడ్డి సీఎంగా కాకముందు నుంచి మొదలెట్టాడు. సీఎం అయినా కూడా సభల్లో సభాముఖంగా విద్యార్థుల ముందు, లేకపోతే పార్టీ నాయకుల ముందు, ప్రజల ముందు, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ లో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి ఎంత చండాలంగా మాట్లాడుతూ వాళ్ళ లీడర్స్ ఆయన మెప్పు కోసం మాట్లాడి తిడుతుంటే చక్కగా ఆనందం వ్యక్తం చేస్తూ, అసెంబ్లీలో సైతం భువనేశ్వరి గారి వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ ఆ రకంగా దాడి చేస్తాడు. ఇది తప్పు అని చెప్పలేదు ఈ పెద్ద మనిషి. ఈ రోజు వీళ్ళు వచ్చి సూక్తులు, దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి అనమాట. ఈ రోజు ఉపా చట్టం ఎందుకు పెట్టారంటే ఆయనంట ప్రశ్నించాడంట. ప్రశ్నారాం ఏం ప్రశ్నించాడండి? సీత గారి సాక్షాత్ సీతమ్మ తల్లి వ్యక్తిత్వం గురించి మాట్లాడినందుక, లేకపోతే రాముడు గురించి ఇష్టానుసారం మాట్లాడినందుక అది దాన్ని ప్రశ్న అంటారా? చెప్పండి సమాధానము. ఆయన మధ్యలో శ్రీకాంత్ గారు మహిళల్ని, ఇంట్లో ఉన్న మహిళల్ని రేప్ చేసి లైవ్ పెడతానన్న ఎదవని సపోర్ట్ చేస్తున్నారంటే ఏం చేయాలా వీళ్ళని? ఎవరమ్మా సపోర్ట్ చేస్తున్నది? తప్పే చెప్తున్నాము. సపోర్ట్ లేదు, సపోర్ట్ మేము చేయడం లేదు. రాంగ్ డైరెక్షన్ ఇస్తున్నారు ప్రజలకు. మీరు రాంగ్ డైరెక్షన్ ఇస్తున్నారు. సిగ్గుండాలి మీకు సిగ్గుండాలి. శివపార్వతి గారు వ్యక్తిగతంగా మాట్లాడద్దు, వ్యక్తిగతంగా ఏం మాట్లాడదు. శివపార్వతి గారు, శ్రీకాంత్ గారు నేను చెప్తాను. శివపార్వతి గారు ఒక్క నిమిషం. వ్యక్తిగత విమర్శలు చెయ్యొద్దు. కాదు రోషం, సిగ్గు, లజ్జ అలాంటి వ్యక్తిగత దోషులు వద్దు. శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం నేను చెప్తాను. శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు అలా కాదు, మీరు మధ్యలో రావు. శ్రీకాంత్ గారు, శివపార్వతి గారు వ్యక్తిగత దోషులు మాట్లాడద్దు. ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ కాదు. అక్కడ ఏం జరిగింది, వాళ్ళు వెనక ఇంత చేస్తున్నారు, దాని గురించి చెప్పండి. చండాలం ప్రజలకు తెలుసు కాబట్టి 11 ఇచ్చి కూర్చోబెట్టారు. ఇంకా మీకు బుద్ధి జ్ఞానం రాకుండా శివపార్వతి గారు పాయింట్ లోకి వెళ్దాం. నక్సల్ భావజాలాన్ని ప్రోత్సహించేవాడిని ప్రోత్సహిస్తా అంటారు, రాముడిని తిట్టినవాడిని ప్రోత్సహిస్తాను. నాకు దేశం మీద భక్తే లేదు, నాకు దేశం అంటే గౌరవం కూడా లేదు. అలాంటి వ్యక్తిని, అలా బహిరంగ ప్రకటన చేసిన వ్యక్తిని వీళ్ళు సమర్థిస్తారు. నక్సలైట్లను ప్రోత్సహిస్తున్న వ్యక్తిని సమర్థిస్తారు. హిడ్మాని గ్లోరిఫై చేసిన అతన్ని ప్రశంసిస్తున్నారు. అంటే మీరు ఏం సందేశం ఇస్తున్నారు? అంటే కులాలని, మతాలను రెచ్చగొట్టు కొట్టుకు చావండి,
దేశ సమగ్రతకి మేము భంగం వాటిల్లేలా చేస్తాం అన్నోడిని మీరు గ్లోరిఫై చేస్తూ ఈ రోజు అతను ఒక పెద్ద స్వాతంత్ర సమర యోధుల్లాగా ఈ రోజు మాట్లాడతారా? ప్రశ్న అంటే ఏంటండి ప్రశ్న? మహిళల్ని రేప్ చేసి లైవ్ పెడతానన్న అది ప్రశ్న. సిగ్గుందా ఎవరికైనా అసలు? ఆడి thumbnail చూసారండి, ఆ యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ వీడియోస్ చూసారండి? ఎందుకు డిలీట్ అయిపోయినాయి వీడియోస్? అరెస్ట్ అయ్యాక ఎందుకు డిలీట్ చేశారు? తప్పు లేకపోతే ప్రశ్నించడం అంటే ఏంటి? ప్రభుత్వ పాలసీల మీద ప్రశ్నించండి, కాలర్ పట్టుకొని ప్రశ్నించండి. మేము చేసే విధి విధానాల గురించి మీకన్నా 100 రెట్లు ప్రజల్లోకి కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పరిపాలన చేస్తుంది. వెళ్ళి జనాల దగ్గర మీరు మాట్లాడండి. సరిగ్గా ప్రభుత్వం పనిచేయట్లేదని వాళ్ళే మీకు సరిగ్గా గట్టిగా రిటార్ట్ ఇస్తున్నారు ప్రజలే. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ఏమీ లేదు, అల్లకొల్లోలం సృష్టించాలా, రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు, రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, డెవలప్ అవ్వకూడదు, క్యాపిటల్ కట్టుకోకూడదు, ఒక గాడిలో పడకూడదు. అది సైతాన్ లాగా మీ సైతాన్ ఉద్దేశం అది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కోరుకొని ఒక రాక్షస మనస్తత్వం ఉన్న ఒక నాయకుడు. ఇలాంటి నాయకుడు ఏ నాయకుడైనా నా రాష్ట్రం బాగుండాలి, నా దేశం బాగుండాలి, నా ప్రజలు బాగుండాలని. ఇదేందో విచిత్రంగా నా రాష్ట్రం అడగాడిపోవాలి, నా రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు, నా రాష్ట్రం అందరూ అడుగు తినాలి, నా దగ్గర మాత్రమే డబ్బులు ఉండాలి, నేను రాజాలాగా అందరికి డబ్బులు ఇవ్వాలి, నా దగ్గర సంపద అంతా ఒకే చోట ఉండాలనే ఒక రాక్షస మనస్తత్వం ఉన్న వ్యక్తిని ఫాలో అవుతున్న వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుందండి? కూటమి ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదు అంటే దేనిలో పనిచేయట్లా? ఈ రోజు వేసిన రోడ్లలో పనిచేయట్లేదా? 19వ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని తీసుకొచ్చి 2వ స్థానంలో పెట్టారు. ఈ రోజు దేశంలో ఎక్కడో 20వ స్థానంలో మీరు ఉన్నప్పుడు 20వ స్థానంలో ఉండే మొదటి స్థానంకి వచ్చింది. ఎన్ని గ్రామీణ గిరిజన ప్రాంతాలకు రోడ్లు అయ్యాయి, ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, పోలవరం ఎలా ఉంది, అమరావతి ఎలా కన్స్ట్రక్షన్ అవుతుంది, ఈ రోజు ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళకి మీరు చెప్పిన హామీల్లో కూడా మీకంటే డబల్ ఇస్తున్నారు. ఇక్కడ మీరేదో ప్రజల డబ్బు తీసుకొచ్చి ఖజానాకి చిల్లు పెట్టి అప్పులు చేసి తీసుకొచ్చి వాళ్ళకేదో పథకాలు ఇచ్చాం, మేము బ్రహ్మాండంగా పరిపాలించాం, మా పాలనలో కేసులు లేవంటే మీ పాలనలో అన్యాయం చేసినా, అక్రమాలు చేసినా, దౌర్జన్యం చేసినోడు ఆ తురకా కిషోర్ అనేవాడు రాడు పట్టుకొని మరి ఆ రోజు ఏ రకంగా విధ్వంసం చేశాడు, అతని మీద ఏం కేసులు ఉన్నాయి, ఏం చర్యలు తీసుకున్నారు. అలాగా సోషల్ మీడియాలో ఈ భారతీ రెడ్డి గారిని అంటే సోషల్ మీడియాలో మహిళా కమిషన్ సైతం దిగొచ్చి ఒక పెద్ద మీటింగ్ పెట్టి సోషల్ మీడియాలో ఏదన్నా పోస్టులు పెడితే తోలు తీస్తాం అని చెప్పి అల్టిమేటం జారీ చేసిన మీరు ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడుతున్నారు. చాలా ఆశాస్పదంగా ఉంది. మీరు మాట్లాడకండి. శ్రీకాంత్ గారు ఒక్క ఆన్సర్ మీ అభ్యంతరం చెప్పండి. శిరీష్ గారికి వెళ్దాం మళ్ళీ. శిరీష్ గారు అడిగాక ఒక్క పాయింట్ లో చెప్పండి, ఇంకా వాళ్ళ వాయిస్ తీసుకోవాలి కదా. ఒక్క నిమిషం మళ్ళీ ముందుకెళ్తే ఇలా అయితే శివపార్వతి గారు అడిగిన దానికి